హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి పిల్లలందరి ఫేవరెట్ ఆలు పప్స్. ఈ ఆలు పప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎంత హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన ఆలు పప్స్కి కావాల్సిన పదార్థాలు: 1½ కప్పు వరకు ఇక్కడ మైదాని తీసుకోవాలి. అలాగే 3 లేదా 4 వరకు బంగాళదుంపల్ని తీసుకుని ఈ విధంగా చక్కగా ఉడికించి పెట్టుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, కాస్త నూనెను కూడా ఇందులో వాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మరి మన పప్స్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1½ కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మరో 1/2 కప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా 1½ కప్పు వరకు తీసుకోవాలి. నేను ఇక్కడ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట దొరికే పప్స్ లాగా రావడం కోసం నేను ఇక్కడ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా తీసుకోవాలి. రుచికి తగ్గట్లుగా ఉప్పుని అలాగే ఆయిల్ని కూడా తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత పిండిలో ఈ ఆయిల్ అలాగే ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేళ్ళతో సుతారంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండికి రబ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే మన పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా ముద్దలాగా చేసామంటే ఇలా రావాలి. ఇలా వస్తే మనకు పప్స్కి రైట్ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉన్నట్లు ఫ్రెండ్స్. లేదంటే మరికొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. చక్కగా వాటర్ అనేది పూర్తిగా ఒక్కసారి పోయకుండా చూసుకుని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు దానిపైన కాస్త ఆయిల్ని వేసుకొని మొత్తం ఈ పిండికి ఆయిల్ అనేది పట్టేలాగా ఈ విధంగా వేళ్ళతో మొత్తం పట్టించుకోవాలి. చూస్తున్నారు కదా, మైదాతో చేయడం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మన ఆలు పప్స్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆలుని ఈ విధంగా మ్యాష్ చేసి తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న ఆలుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఉప్పుని అలాగే కారాన్ని అలాగే చాట్ మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈ ఆలు మిశ్రమంలో ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా. పిల్లలు ఇంట్లో ఏదైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు, ఇంట్లో ఆలూస్ ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మన పిండి అనేది ఏ విధంగా నానిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పిండి కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసి ఈ పిండిని తీసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక పిండి ముద్దల వరకు వచ్చాయి ఫ్రెండ్స్. అంటే 7 పిండి ముద్దల వరకు వచ్చాయి. వాటిని రెడీగా పక్కన పెట్టుకుని మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఇదంతా ఒక థిక్ బ్యాటర్ లాగా అంటే థిక్ పేస్ట్ లాగా రెడీ అయ్యేలాగా ఈ పిండి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ పిండి ముద్దలు అనేవి ఏమీ లేకుండా థిక్ బ్యాటర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకుని పిండిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 7 పిండి ముద్దల్లోంచి ఒక పిండి ముద్దను తీసి ఈ విధంగా కిచెన్ టాప్ పైన కాస్త పొడి పిండిని చల్లుకుని చపాతీలాగా రోల్ చేసి తీసుకుందాం. మరీ రౌండ్గానే రావాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్. షేప్ ఎలా ఉన్నా కూడా మనం పప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా రోల్ చేసి తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఈ విధంగానే రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కిచెన్ టాప్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ రోల్ చేసుకోవచ్చు. ఇలానే మొత్తం అన్నీ 7 కూడా ఈ విధంగా రోల్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ నేను రోల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒక చపాతీని కిచెన్ టాప్ పైన వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా కాస్త కాస్త వేసుకుంటూ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 7 చపాతీలని కూడా ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన మరొకటి వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం మొత్తాన్ని దీనిపైన యాడ్ చేసుకుంటూ
ఈ విధంగా చూసుకుంటున్నారు కదా. ఇలా మొత్తం 7 కూడా వేసుకున్న తర్వాత 1 బై 1 మళ్ళీ మిగిలిన స్లరీ మొత్తాన్ని దీనిపైన ఈ విధంగా అప్లై చేసుకుని మళ్ళీ అవతలు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. పైన కూడా మిగతాదంతా ఈ పిండి మిశ్రమాన్ని దీనిపైన రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో వచ్చినట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకొని కాస్త పొడి పిండిని మళ్ళీ పైన జల్లుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త పల్చగానే రోల్ చేయాలి ఫ్రెండ్స్, మరీ థిక్గా రోల్ చేయకూడదు. ఇలా ఈ విధంగా ఇంత మందంలో రోల్ చేసుకుని ఎడ్జెస్ని కట్ చేసి తీసుకుందాం. పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కానీ, లేదంటే ఇలా సింపుల్గా నైఫ్తో కానీ కట్ చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేస్తే క్లీన్గా ఒకే షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తానికి మనం తీసుకున్న క్వాంటిటీ పిండికి మనకు 9 పప్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ఆలు మిశ్రమాన్ని ప్రతి ముక్క పైన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎడ్జెస్కి కాస్త ఈ విధంగా ఇలా వాటర్ని అప్లై చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటర్ అప్లై చేయడం వలన ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా టైట్గా ఉండడం కోసం వాటర్ అనేది అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా పప్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పప్స్ ప్రిపేర్ చేయాలంటే ఏదో బ్రహ్మ విద్యలాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా చాలామంది. అలా ఫీల్ అవ్వకుండా సింపుల్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఎంత బాగా వచ్చాయో కదా షేప్ అనేది. చూస్తున్నారు కదా, సింపుల్గా పప్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఆయిల్ని పెట్టి హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మీడియం హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనం రెడీ చేసుకున్న పప్స్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ప్యాన్కి పట్టేవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే లోపలి వరకు చక్కగా కుక్ అవ్వదు ఫ్రెండ్స్. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేయాలి. ఈ విధంగా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో కదా. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి టైంలో ఇలా మనం ఇంట్లోనే ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంత చక్కటి రంగులోకి వచ్చాయి కదా. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ పప్స్ అన్నీ కూడా వేసి సేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్కి పట్టేవన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని వేయించుకున్నామంటే ఎంత చక్కటి హైజీనిక్ టేస్ట్తో ఉండే మన ఆలు పప్స్ ఇంట్లోనే రెడీ అయిపోయి ఫ్రెండ్స్. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడకుండా తినేస్తారు ఫ్రెండ్స్. పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చామంటే చూస్తున్నారు కదా, పొరలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఇలా మీరు కూడా ఇంట్లో ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసి పిల్లలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో డెఫినెట్గా అడిగి చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు వావ్ అంటారు. అలాగే మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.